చూసావా, చివరికి నిన్ను బంధించాను. నువ్వు పెద్ద తప్పే చేశావు. అమ్మా, నేను అడిగినట్లే అది వచ్చేసిందా? నీ కంట్లో కన్నీరా? ఓం భగవాన్, అమ్మా. ఈ అద్దాన్ని చూస్తూనే ఉండు. ఆ, నేను ఈ అద్దంలో ఆ ఆత్మని తీసుకొచ్చి బంధించబోతున్నాను. అది ఎలాగమ్మా నాకు కనపడుతుంది? దాన్ని బంధించిన తర్వాత ఈ అద్దం మొత్తం నీలం రంగుకి మారిపోతుంది. ఒకవేళ ఈ అద్దం పగిలిపోయిందంటే ఆ తర్వాత అద్దంలోంచి వచ్చే ఆత్మశక్తిని ఎవ్వరు అడ్డుకోవాలన్నా అడ్డుకోలేరు, నేను కూడా. లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. నేను ఎన్నో ఆత్మల్ని బంధించాను, కానీ నీ కన్నీళ్లలో ఏదో బాధ కనబడుతోంది. అది తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చాను. అదేంటో చెప్పు. అయితే నువ్వు సాహస సింహ అభిమాని కథ. నోటు బ్యాన్ అయ్యి 1 year అవుతుంది. ఇది సరైనదా లేదా తప్పా? ఇప్పుడు నేను కాలేజ్ క్యాంపస్లోనే ఉన్నాను. స్టూడెంట్స్ని అడిగి తెలుసుకుందాం రండి. మేడం, నోటు బ్యాన్ అయ్యి 1 year అవుతుంది. ఇది సరైనదనా లేదా తప్పా? తెలీదు. లేదు. గాయ్స్, నోటు బ్యాన్ అయ్యి 1 year అవుతుంది. ఇది సరైనదేనంటారా లేదా తప్పంటారా? తప్పే అంటాం. అరే ఉండరా, సరే అంటాను సార్. థ్యాంక్ యూ.